హాయ్ అండి, ఈరోజు మా అమ్మ స్టైల్లో మనం చేపల పులుసును చేసుకుందాం. ముందుగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో కొద్దిగంత పసుపు, ఉప్పు వేసి బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఈ చేప ముక్కల్ని 3 టైమ్స్ మనం వాటర్ తోటి వాష్ చేసుకోవాలండి. మనకు స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ఆనియన్ని ఇలా కాల్చుకోవాలండి. దాని తర్వాత ప్యాన్లోకి మనం మసాలా ప్రిపరేషన్ కోసం కొద్దిగంత పల్లీలు, పుట్నాలు, ధనియాలు, వాము వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్గా ఫ్రై అవ్వగానే నువ్వులు, కొన్ని మిరియాలు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి, అవి చిటపడలాడేంత వరకు. తర్వాత ఈ మసాలా పౌడర్ని మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మేమైతే రోల్లో దంచుకుంటున్నాం, మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్గా పౌడర్ అయితే చాలు. నెక్స్ట్ మనం కాల్చుకున్న ఆనియన్ని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఆనియన్ని మాత్రమే పేస్ట్ చేసి, ఆనియన్ కూడా మొత్తం పేస్ట్ అయ్యాక ఇందులోకి 2 టొమాటోస్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా చేసుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం హై ఫ్లేమ్లోనే 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఈ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనకు ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. తర్వాత పసుపుని కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అంతా బాగా కలిసాక ఇందులోకి తగినంత కారం, ఉప్పుని కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మనకు కారం, ఉప్పు అంతా బాగా కలిసాక ఈ టైంలోనే మనము కొద్దిగంత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగంతనే చాలండి. అదంతా బాగా కలిసాక దాన్ని కుక్ అవ్వనివ్వాలి 1 మినిట్. మళ్ళీ ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలోనే మరింత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ అంతా సరిగ్గా ఒకసారి కలిసాక తగినన్ని వాటర్ కూడా పోసుకొని మరిగించుకోవాలి. మరిగే టైంలోనే మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మసాలా పేస్ట్ వేసాక ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి. మనకు అప్పుడు ఆ అరోమా అనేది బాగా తెలుస్తుంది. అదే టైంలో మన ఫిష్ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి, లేకపోతే ఫిష్ ముక్కలు విరిగిపోతాయి. ఇలా మనం లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలండి, మూత పెడితే విరిగిపోతాయి. మధ్య మధ్యలో ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, మనకంతా 10 మినిట్స్ అయిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది అన్నట్టు. చూడండి, మనకు ఫిష్ అంతా బాగా కుక్ అయిపోయింది కదా, మీరు ఒకసారి ఇలా టచ్ చేసి కూడా చూడొచ్చు. అంతే అండి, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ ఫిష్ కర్రీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలో కూడా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.